ఇక ఉక్కుపాదమే అక్రమ మైనింగ్ పై సర్కారు కఠిన చర్యలు అంటూ చూస్తా ఉన్నాం. ప్రభుత్వ ఖజానాకు గండి కొడితే ఉపేక్షించొద్దు. మినరల్ బ్లాక్ల వేలానికి త్వరలో టెండర్లు. గనుల శాఖపై అధికారులతో సీఎం సమీక్ష. ఇసుక అక్రమాల కట్టడితో పెరిగిన రెవెన్యూ. నెల రోజుల డ్రైవ్ పై సీఎం కు ఆఫీసర్ల వివరణ అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ఇసుక రవాణా పైన ఖచ్చితంగా ప్రభుత్వ కంట్రోల్ కనుక ఉంటే ఆదాయం భారీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల చాలా ఆదాయం కూడా పోయింది. ఇసుక అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పైన చాలా పెద్ద ఎత్తున గండిపడ్డది అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలోని వివిధ రకాల ఖనిజ తవ్వకాల్లో జరుగుతున్న అక్రమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చర్యలపై సీరియస్ గా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మైనర్ మినరల్ బ్లాక్ల వేలం ప్రక్రియకు త్వరలో టెండర్లను పిలువని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా సాధించినటువంటి ఫలితాలను రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఖనిజాల విషయంలోనూ అదే తరహా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని, అక్రమాలు ఉపేక్షించకుండా ఉక్కుపాదంతో అణచివేయాలని స్పష్టం చేశారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికి ఇది అక్రమ మైనింగ్ పైన సర్కారు కఠిన చర్యలు తీసుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి కనబడతా ఉంది. నేడు వనపర్తికి సీఎం రేవంత్ రెడ్డి 4000 ఎకరాలకు నీరందించే కాశీం నగర్ లిఫ్ట్ కు శంకుస్థాపన. 1000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. చదువుకునే రోజుల్లో అద్దెకున్న ఇంటిని సందర్శించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వనపర్తితో అనుబంధంపై జ్ఞాపకాలంటూ చూస్తా ఉన్నాం. సో అక్కడ వనపర్తిలో తను చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కానీ అక్కడ పాత మిత్రులు ఎవరుతున్నారు వాళ్ళందరితోటి ఒక గెట్ టుగెదర్ లాగా ఉన్నారు. సో వారు ఈరోజు మొత్తం వనపర్తిలో అక్కడికి వెళ్ళి తన యొక్క మెమరీస్ ను గుర్తు చేసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మిగతా విద్యా సంస్థలకు ఆదర్శంగా ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక ఏటీసీ కార్మిక శాఖపై రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చూస్తారు. మామూలు ఎయిర్పోర్ట్ వరంగల్ జిల్లాకు ఒక పెద్ద అసెట్ అంటూ చూస్తా ఉన్నాం.